శకర కోందర కమ శుభులు కోందర కమ శకర కాందరి రబరో రకాందరి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ వాక్యోపదేశం ధ్యానిస్తుగా తోడుకోవండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. దేవాది దేవునికి కూడా వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశము ఆజ్ఞకు లోబడిన శిష్యులు. ద డిసైపుల్స్ ఒబేడ్ ద కమాండ్. మూల వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వచనాలు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయము వెళ్ళక ముందుకు కట్టబడిన గాడిదను గాడిద పిల్లను తీసుకొని రమ్మంటాడు. మరి శిష్యులు ఏం చేశారు? లోబడ్డారు. అదేంటి, గుర్రము కోరుకోవాలి కానీ సవారికి దేవాంటి దేవుడు అభిషక్తుడు గాడిదను కోరుకుంటున్నాడేంటి, తీసుకురమ్మంటున్నాడేంటి అని ఆలోచించగా లోబడి వెంటనే తీసుకొచ్చారు గాడిదను గాడిద పిల్లను. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఆజ్ఞకు లోబడిన శిష్యులు. యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినటువంటి సందర్భానికి ఆ ఆజ్ఞకు లోబడిన శిష్యులు. నేటి క్రైస్తవ్యము దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. నేటి క్రైస్తవ్యము చాలామంది దేవుని సేవకుని యొక్క వాక్యానుసారమైన ఆజ్ఞకు లోబడట్లేదు. చూద్దాము, లోబడిన వారు ఏ విధముగా వారి విజయవంత జీవితము ముందుకు కొనసాగింపబడిందో చూద్దాము. శిష్యులు వెళ్ళి యేసు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అలానే మనమును ప్రతిదినము దేవుని ఆజ్ఞకు లోబడు వారమై ఉండవలెను. వారు ఎలాగైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డారో శిష్యులు, యేసయ్య ఆజ్ఞకు మనము కూడా ప్రతిదినము దేవుని ఆజ్ఞకు లోబడి ఉండవలెను, లోబడిన వారమై ఉండవలెను. The disciples went and did as Jesus had commanded them, and brought the donkey and the colt, and put their clothes on them, and he sat on them. So we also should be obedient to God's commandments every day. ఈరోజు మొదటిది మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మొదటి విషయము, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేయు రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేన్ని బట్టి స్వస్థత దొరుకుతుంది? దేవుని ఆజ్ఞకు మొదట లోబడాలే, తర్వాత స్వస్థత జరుగుతుంది. అంటే దేవుని వాక్యానికి శ్రద్ధ చూపమని. కాబట్టి ఎవరైతే విధేయత వహిస్తారో వారు స్వస్థత పొందుతారు. రెండవది, యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుట. యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుట. యిర్మీయా గ్రంథము 42 అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 42 అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమవుతాము. దేవుని మాట ఆ సందర్భములో మేలుగా భావించిన కీడుగా భావించిన లోపడాలి. కాబట్టి దేవుని మాటకు విధేయులు కావాలి. ఇంకో మాట చూద్దాము. మూడవది, కుమారునికి విధేయుడు కానివాడు. కుమారునికి ప్రభువైన యేసుక్రీస్తు విధేయుడు కానివాడు. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూడండి ప్రేమని, దేవుని నమ్మి భ్రష్టులు ఎందుకు అవుతున్నారు చాలా మంది క్రైస్తవులు? కారణం ఏంటిదంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు అవిధేయత చూపించినట్లయితే అదే దేవుని యొద్ద నుండి ఉగ్రతను పొందుకుంటావు. చూడండి, గాడ్స్ యాంగర్ రిమైన్స్ ఆన్ హిమ్. అంటే దేవుని కోపము తన మీద ఉంటుందంట. ఎవరి మీద? అవిధేయత గల వారి మీద. విధేయుడు నిత్యజీవం చూస్తాడు, అవిధేయుడు దేవుని కోపాగ్నికి గురవుతాడు. దేవుని ఉగ్రత తన మీద ఉంటది. నాలుగవది మాట, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేను. యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. స్వాభిప్రాయం కంటే అంటే ఏంటిది? దేవుని మాట నిన్ను తీయను. ఒకటి
రెండోది ఏంటిదంటే, ఇంగ్లీష్లో ఏముందంటే, ప్రతిరోజు నేను తినే భోజనము కంటే దేవుని మాటకే ప్రాధాన్యత ఇస్తాను. I have treasured his words more than my daily bread, more than my necessity food. అంటే ఆహారము కంటే, మనం తినే భోజనము కంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. అంటే నువ్వు తినే ఆహారం ఎంత ముఖ్యమైనదో దానికంటే ముఖ్యమైనది దేవుని మాట. అందుకే మత్తయి సువార్త 4:4 ఉంది కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. గమనించండి, ఇక్కడ నీవు తినే ఆహారం కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐదవది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు త్వరపడితిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు త్వరపడితిని. దావీదు కీర్తన 119:60. 119వ కీర్తన 60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. జాగు చేయక త్వరపడితిని. Did not delay. ఇంకో వర్షన్ ఏంది? Quick to be obeyed. I won't waste any time. అంటే దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే డిలే చేయొద్దు. కనిపెడతాం, ఇంకా 2 రోజులు చూద్దాం, ఇంకా నలుగురితో ముచ్చటించినాక నిర్ణయం తీసుకుందాం. దేవుడు చెప్పాడులే, దేవుడు బయలుపరచాడు, అయ్యగారు చెప్తున్నాడులే, ఇంకా మనకు కూడా దేవుడు బయలుపరచాలి, ఇంకా ఆలోచిద్దాం అని సమయం వ్యర్థం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞ వచ్చిందంటే లోబడాలి. వెంటనే అక్కడ సమయ పరిధిని నీ చేతిలో పెట్టుకోవాలి. డిలే, సమయం వ్యర్థం చేయొద్దు దేవుని ఆజ్ఞ నీ మీదకి వచ్చినప్పుడు. 8వది, 2వ భాగము, ఆజ్ఞలను పాటించి లోబడిన వారు, those who obey God's commands. ఉదాహరణకు కొంతమందిని చూసుకుందాము. కొన్ని సందర్భాలలో ఆజ్ఞలు లోబడి పాటించిన వారు. మొదటిది నోవా. ఆదికాండము 6వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు ఉన్నాయి. మొదటిగా 18 చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. చూడండి, నోవహు కాలంలో వర్షం లేదు, ఆవిరి వచ్చేసి తడిపేది, వర్షం అనే పదమే లేదు నోవహు కాలంలో. ఇలా 40 రోజులు రాత్రి పగలు వర్షం వస్తుంది. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు మొత్తం 8 ఓడలో ప్రవేశించండి. జతలుగా జంతువులు, పక్షులు, మరి వీటన్నిటిని సిద్ధపరచమన్నప్పుడు నోవా ఏం చేశాడు? లోపడ్డాడు. అరే, వర్షమే చూడలేదు నా లైఫ్లో, వర్షమే చూడలేదు నా జీవితంలో, వర్షం అంటాడు దేవుడు. ఒకసారి చూసినాక అప్పుడు నమ్ముతాను అనలేదు, లోపడ్డాడు. ఏదో వర్షం వస్తుందంట, వీళ్ళకి మన భూమిని ముంచేస్తుందంట అని వెక్కిరించారు అందరూ అక్కడ. నోవాహు తప్ప, నోవాహు భార్య, కుమారులు, కోడలు తప్ప. చూడండి, అందుకే 22వ వచనంలో ఏమని రాయబడింది? నోవాహు అట్లు చేసెను. ఎట్లు? దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూడండి, నోవాహు దేవుడు ఏది చేయమన్నాడో
అది చేసి తీరాడు. మరి దేవుడు నీతో ఏమంటున్నాడు? నువ్వు ప్రతిదినం ఏం చేస్తున్నావు? అదో ప్రశ్నగా భావించుకో. రెండవది సందర్భము అబ్రహాము. ఎగ్జాంపుల్ ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనము 5వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనము 5వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము, చూడండి, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. చూడండి ఎంత ఖచ్చితంగా రాయబడింది. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రతి మాట, ఆజ్ఞ, కట్టడాలు, నియమాలు, నిబంధనలు లోబడ్డాడు అబ్రహాం. అందుకే అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశమే. కానాను దేశంగా పిలువబడింది, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. చూడండి, భూలోక ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు. కారణం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చాడు. దేవుడు అబ్రహాము ఏది చేయమన్నాడో అది చేశాడు. మరి అబ్రహాము వలె సంపూర్ణంగా దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? ప్రశ్న వేసు. మూడవది పరిచారకులు, కొత్త నిబంధనలు, సర్వెంట్స్. యోహాను సువార్త 2వ అధ్యాయం. పరిచారకులు. కానా అనే పెళ్లి విందులో యేసు యొక్క తల్లియు యేసు శిష్యులు ఆహ్వానింపబడ్డారు వివాహం. అయితే 2వ వచనం చదువుతాను. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ రాతి బాణంలో నీళ్లతో నింపమన్నారు. ఆదేశ రాతి నీళ్లతో నింపమన్నప్పుడు ఏమైంది? నీళ్ళు నింపు. ఫస్ట్ నింపారా? తల్లి నీళ్ళు అడిగారు. ఏమని అడిగారు? ఇలా అంటున్నాడు మీ అబ్బాయి, మరి ఏమంటావు? ఆయన ఉన్నది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ 6 రాతి బాణాల్లో ఆ తల్లి మరియమ్మ చెప్పింది ఏంటి? ఆయన మీతో చెప్పినది చేయండి. నేను చెప్పాను ఆ ద్రాక్షరసం ఏమైంది? 7వ వచనం. యేసు 7వ వచనం. ఆ బాణలు నీళ్ళలో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టపు నిలిపిరి. 8వ వచనం. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి. 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చూడండి, అక్కడ పరిచారకులు లోబడ్డారు, విజయం చూశారు. మరి ఇప్పటి పరిచారకులు అన్నిటికీ లోబడుతున్నారా? పరిచర్య చేసే పరిచారకులు గమనించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడిన వారు విజయవంతులయ్యారు. అలాగనే 4వ జాలరు ఫిషర్మెన్. లూకా సువార్త 5వ అధ్యాయం
5, 6, 7 వచ్చిన లూకా సువార్త 5వ అధ్యాయం 5, 6, 7 వచ్చిన. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డాం యేసయ్య, కానీ నీ మాటకు లోబడుతున్నానన్నాడు పేతురు విస్తారమైన చేపలు చూసి. అదే రీతిగా గమనించవలసింది ఏంటంటే, ప్రియులారా, తరాల క్రితము మాట్లాడిన దేవుడు వర్తమానములో మాట్లాడతాడు, భవిష్యత్తులోనూ మాట్లాడు. ఆయన మాటకు ఆజ్ఞకు విధేయత చూపితే ప్రతి రంగములోనూ విజయము మనదే. ప్రతి రంగంలో విజయము మనదే. జ్ఞానములో విజయం మనదే, ప్రత్యక్షతలో విజయం మనదే, దేవుని చిత్తములో విజయం మనదే, భవిష్యత్తు జ్ఞానములో చిత్తము మనదే. ఎవరు? ఉద్యోగంలో విజయం మనదే, చదువులో విజయం మనదే. ఎప్పుడు? దేవుని మాటకు లోబడితే. ప్రతి రంగంలో, వ్యాపారమే కానీ, విద్యనే కానీ, భవిష్యత్తు గురించిన ప్రణాళికనే కానీ విజయము మనదే. హల్లెలూయా. కారణము దేవుని మాటకు లోబడి నడుచుకోవడం ప్రతిదినం. Beloved, the God who spoke in the past speaks in the present and will speak in the future if we obey His word and command. Victory is ours in every field. Victory in business field. Victory in future planning. Victory in education. Victory in every field in our life when we obey God's commands on every day. That is the success of everything in our life. కాబట్టి ప్రియమైన దేవుని మాటకు లోబడితేనే మనం ప్రతి విషయంలో, ప్రతి రంగంలో విజయాన్ని చూస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, ఇంకా ప్రభు, మీ బిడ్డలు ఎవరైతే మీ ఆజ్ఞకు లోబడకుండా జీవిస్తున్నారు, ఈ రోజు నుంచి మీ ఆజ్ఞకు లోబడి సంపూర్ణంగా ప్రతిదినం జీవించి ప్రతి రంగంలో వారు విజయవంతులుగా నడిపిస్తారు. నమ్ముచు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.